ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నారు. మరో 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. దీంతో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అలర్టుపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన కారణంగా ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి విశాఖ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే గనక ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి విశాఖ వాతావరణ శాఖ చెప్పింది. అంటే ఈ ప్రకాశము, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పే నేపథ్యంలో అక్కడ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. అలాగే ఈ అనంతపురము, వైఎస్ఆర్ కడప జిల్లా, సత్యసాయి, అన్నమయ్య, నంద్యాల, బాపట్ల ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఇక్కడ కూడాను ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇంకా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడే కానీ పిడుగులు పడే అవకాశం కూడా అక్కడక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎవరే కానీ వర్షాలు పడే ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జాగ్రత్తగా ఉండాలా, చెట్ల వద్ద ఉండకూడదని చెప్పడం జరిగింది. ఈ వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అంటే ప్రజలు బయటికి వచ్చి అంటే వరదలలో కొట్టుకుపోవడం లాంటి ఇబ్బందులు, అంటే ఈ నదీ తీర ప్రాంతాల్లో ప్రధానంగా అయితేనేమి, తర్వాత ఈ సముద్ర తీర ప్రాంతాల్లో కానీ ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్పేసి ఈ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే ఎక్కడే కానీ ఈ వరదల కారణంగా లేకుంటే వర్షాల కారణంగా, ఈదురుగాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుకోకుండా అధికారులు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడే కానీ పంట నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా నివారించేందుకు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ అలర్ట్ చేయడం జరిగింది. విజయ్, అంటే లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించారా? అక్కడ ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు? ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉండడం అయితేనేమి, తర్వాత ఆ ప్రభావం ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడము, అక్కడ ఈదురుగాలుల వలన ఏదైనా ఆస్తి నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా పాత భవనాలు అయితేనేమి, తర్వాత పూర్వీకులు అయితేనేమి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తగు జాగ్రత్తలు తీసుకోవాలా. ఈదురుగాలు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలా అని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి అలర్ట్ కూడా చేయడం జరిగింది. విజయ్, అంటే మత్స్యకారులకు సంబంధించి ఏమైనా స్పెషల్ గా ఏమైనా అలర్ట్ జారీ చేయడం జరిగిందా? దీనికి సంబంధించి చూస్తే కనుక ఈ అతి భారీ వర్షాలు కురిసే చోటును, భారీ వర్షాలు కురిసే చోటును ఎల్లో, ఆరెంజ్ దానికి సంబంధించినటువంటి అలర్ట్ చేయడం జరిగింది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది ఆయా ప్రాంతాల్లో ముందుగానే సెల్ ఫోన్ల ద్వారా అయితేనేమి వారికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఆ టవర్లలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా మెసేజ్ల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్లు తెలియజేయడము, తర్వాత రెవెన్యూ శాఖ దానికి సంబంధించిన ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి ఇదివరకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశగా, ఎందుకంటే రానున్న 24 గంటల్లో ఈ వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచి అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో అలర్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్.